ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన నా తండ్రి, పరిశుద్ధుడైన దేవా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ సమయంలో నీ మందిర ఆవరణములో చేరి రావటానికి కొరకాయి ఈ యొక్క చక్కని సమయాన్ని మరొకసారి నాకు ఇచ్చారు. నీకే స్తోత్రాలు. మరి అక్టోబర్ మాసం 2018 సంవత్సరం మరి 20వ తారీఖు వరకును మీరు ఇస్తూ వస్తున్న నీ క్షేమకరమైన పరిస్థితులన్నిటిని బట్టి నీకే స్తోత్రాలు. మరి దసరా సెలవులలో మరి పిల్లలు మరి ప్రభ రేపటి నుంచి కానీ ఎల్లుండి ఉదయాన్నే కానీ మరి ప్రభ వారి కాలేజెస్కు మరి స్కూల్స్కు మరి తిరిగి వెళ్ళాలి. మరి రీఓపెనింగ్ సోమవారం నుంచి కనికరించండి, సహాయం చేయండి. మరి సెలవులకు పిల్లలు మరి ఏం చేశారో నాకు తెలియదు. ఇంటికి వచ్చి మరి చదువుకున్నారో, లేకపోతే ఆటలాడారో, లేకపోతే దుర్వ్యసనాలు ఏమైనా నేర్చుకున్నారో, లేకపోతే తల్లిదండ్రులకు ఏమైనా పనులు సహకరించారో, మరి ఏమైనా కష్టపడి పని చేశారో, అమ్మానాన్నలకు దేవుని వాక్యం చదువుకున్నారో, మరి ప్రార్థన చేసుకున్నారో, దైవ సంబంధంగా వారు ఎదుగుతూ వచ్చారో లేదో నాకు తెలియదు. కానీ ఒకటి మాత్రం ఆశతోటే ప్రభా ఈ యొక్క దసరా సెలవుల్లో పోయిన వారం 3 రోజులు మరి నిన్న ఇవాళ కూడా మరి ఏర్పాటు చేసుకున్నట్టు యొక్క యవనస్తులు కూడికలను బట్టి నీకే స్తోత్రాలు. మరి చాలా మరి యవనస్తులని పిల్లలు రాలేదు. మరి ఈరోజు ఒకరిద్దరు కనబడ్డారు. మళ్ళీ తగిన ప్రభ వారికి ఆసక్తి లేనప్పుడు నేనేం చేయలేను. తల్లిదండ్రులకు కూడా దీని కొరకే తగినట్టు నీకు విధమైన శ్రద్ధ కనబడుతున్నట్టు నాకేం కనబట్టలేదు. తగిన ప్రభా నీ చేతులకు అప్పగిస్తుంటున్నాను. చెప్పవలసిన బాధ్యత నాది. మీరు నా మీద పెట్టినట్టుగా భారము కొదలది. నేను కూడా ఆ విధంగా ప్రార్థించడానికి, ప్రయాసపడటానికి ఈ విషయంలో నేను ఎక్కడ వెనుకంజ వేయకుండా నాకు నువ్వు సహాయం చేస్తూ అవసరంగా ప్రార్థన చేసుకుంటున్నాను. ఎందుకు అంటే తగిన ప్రభ యవనస్తులు తప్పక తొట్టిల్లుదని రాయబడిన మాటలు ఉన్నాయి. ప్రభ నీ వాక్యంలో చెప్పబడింది కాబట్టి మేము తొట్టిల్లుతామా? కాదు. అలాగ ఉండమని, జాగ్రత్తగా ఉండమని ఆ వాక్యం రాయబడింది. కాబట్టి ఈ విషయాలను జ్ఞాపకం చేసుకుంటూ దేవుని సన్నిధిలో దేవునికి, దేవుని వాక్యమునకు, దేవుని సన్నిధికి మొదటి ప్రాధాన్యత ప్రభ బిడ్డలు ఇవ్వడానికి నేర్చుకోవడానికి సహాయం చేయి. బాలుడైన సమూయేలు ఇంకను ఎదుగుతూ వృద్ధి చెందుతూ ప్రభా దేశానికే ప్రభదేవ ఆ ఇజ్రాయేల్ దేశానికి ఆశీర్వాదకరముగా ఉన్నాడు. ప్రభా నిజముగా ఈనాడు కనీసం మా ఇంటికి, మా తోటి ఫ్రెండ్స్కు ఆశీర్వాదకరంగా బ్రతకకపోతే ఎందుకు ఈ బ్రతుకు? బ్రతికి ఏం సుఖం ప్రభదేవ, దీనికంటే చావటమే మేలు అనేటువంటిది లోక సంబంధంగా విషయాలు జ్ఞాపకం చేయబడుతున్నాయి. మరి అలాగ లోక సంబంధంగానే ఉన్నప్పుడు దేవుని కొరకే బ్రతకకపోతే ఇంకేలాంటిది మా జీవితం? ఓ యేసయ్య, ఎందుకంటే ఒకరోజు నీ దగ్గర లెక్క చెప్పాలి, ఎవరిని తప్పించుకో. కాబట్టి నీకు అప్పగించుకుంటూ వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ సమయంలో నా నోటికి తోడుగా ఉండండి. కావలసిన మాటలు మీరు నాకు అందించండి. వందనములు స్తోత్రాలు చెల్లిస్తూ ఎంతవరకు నేర్చుకుంటున్నామో అర్థం చేసుకోవడానికి సహాయం చేయండి. నా ప్రభుని యేసుక్రీస్తు నామమున వందనములు చెల్లించి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. యవనస్తుల కొరకై తీసుకున్న భాగాన్ని చదువుకుందాం. కీర్తన 110. కీర్తన 110. మనమందరం కలిసి 3వ చరణం చదువుకుందాం. కీర్తన 110 3వ చరణం. యుద్ధ సన్నాహ దినమున నీ ప్రజలు ఇష్టపూర్వకముగా వచ్చెదరు. నీ యవనస్తులలో శ్రేష్ఠులు పరిశుద్ధాలంకృతులై మంచువలే అరుణోదయ గర్భములో నుండి నీ యొద్దకు వచ్చెదరు. చాలు. దేవుడు ఈ లేఖన భాగాన్ని మనందరి కొరకై ఆశీర్వదించి దీవించునుగాక. ఇక్కడ ఒక చక్కని పోలిక వేయబడింది. ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు తన యొక్క ప్రజలున్నారు.
తనకంటూ ఒక రాజ్యం ఉంది. ఆ రాజ్యం మీదకి, ఆ రాజు మీదకి, ఆ రాజ్యంలో ఉన్న ప్రజల మీదకి యుద్ధానికి కనుక ఒకరు వస్తూ ఉన్నప్పుడు ఈ రాజు యుద్ధ సన్నాహ కార్యక్రమాలు చేసుకుంటున్నాడు. మీరు జనవరి 26వ తారీఖు రిపబ్లిక్ డే న్యూఢిల్లీలో ఉన్న రెడ్ ఫోర్ట్ నుంచి, ఎర్రకోట నుంచి ఫ్లాగ్ హాయిస్టింగ్ ఉంటుంది. దానిని అన్ని టీవీ ఛానల్స్ రిలే ఇస్తాయి. ఆ జనవరి 26వ తారీఖున ఆ పెరేడ్ చేసే ముందు దాదాపుగా నెల రోజుల నుంచి వాళ్ళు ఆ పెరేడ్ కొరకైన సన్నాహాలు చేసుకుంటారు, ప్రాక్టీస్ చేసుకుంటారు. ప్రాక్టీస్ చేసుకున్న తర్వాత ఆ రిపబ్లిక్ డే రోజు వాళ్ళు అసలైన యొక్క ఆ డ్రిల్లు మార్చ్ ఫాస్ట్ను వారు నిర్వహిస్తారు. ఆ 26వ తారీఖు ముందుగా వాళ్ళు సన్నాహం చేసుకుంటారు. ఇదిగో ఇక్కడ కూడా అదే మాట వ్రాయబడింది, యుద్ధ సన్నాహ దినమున అనే మాట. సో మన పరలోకపు రాజు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, దేవతలకు దేవుడైన ఆ యేసయ్య ఆ రాజ్యం మీదకి ఈ లోకములో ఉన్న రాజు, ఈ లోకములో ఉన్నటువంటి యొక్క వాడి సైన్యం దాడి చేయటానికి కొరకై ప్రయత్నం చేస్తూ ఉన్నది. అందుకని ఆ రాజు ఆ యుద్ధానికి సన్నాహం చేసుకుంటున్నాడు. ఆ సన్నాహములో అక్కడ మొదటి గుంపు ఆయనకు ఇష్టమైన ప్రజలు వచ్చారు. మొదటి లైన్లో, రెండో లైన్, మూడో లైన్లో ఇప్పుడు యవనస్తుల గురించి చెప్తున్నాడు. అక్కడ నీ యవనస్తులలో శ్రేష్ఠులు. గమనించాలి, యుద్ధములో ఎక్కువగా ఉండేది యవనస్తులే. అందుకని ఆ మాట వాడుతున్నాడు. యుద్ధములో చేర్చుకునేది కూడా యవనస్తులనే, ముసలి వాళ్ళని చేర్చుకోవాలి. కనుక ఈ యొక్క రాత్రికాల సమయంలో పరలోకపు దేవుడు కూడా ఆయన యొక్క యుద్ధ సైన్యములో యవనస్తులలో, నీ యవనస్తులలో శ్రేష్ఠులు అన్నాడు. సో దేవుని సన్నిధిలో యవనస్తులలో శ్రేష్ఠులు ఎలాగ వస్తారంట అది చెప్తున్నాడు. ఆ యుద్ధ సన్నాహ దినమున ఆ యవనస్తులు ఎలాగ వస్తారు అని చెప్తున్నాడు. అక్కడ రెండు విషయాలు చెప్పాడు. మొదటిది, పరిశుద్ధ అలంకృతులై, పరిశుద్ధమైన అలంకారమును ధరించుకొని, లోక సంబంధమైన అలంకారంగా పరిశుద్ధాలంకృతులై. రెండవది, మంచు వలె అరుణోదయ గర్భములో నుండి నీ యొద్దకు వచ్చేది. సో యవనస్తులు వచ్చే విధానాన్ని అక్కడ వర్ణిస్తున్నాడు. మీరు కానీ రిపబ్లిక్ డే రోజు ఆ పెరేడ్ని చూస్తుంటే అట్లనే చూడబుద్ధి అవుద్ది. ఎందుకంటే వాళ్ళు ఒకే విధమైన మార్చ్ ఫాస్ట్, కుడికాలు ముందుకు వేస్తే అందరూ కుడికాలు ముందుకు వేస్తారు, ఎడమకాలు ముందుకు వేస్తే అందరూ ఎడమకాలుకి వేస్తారు. ఒక చక్కనిటిని యొక్క విధానములో అది చూడముచ్చటగా ఉంటుంది. అలాగనే ఇక్కడ ఆ యుద్ధ సన్నాహ దినమున యవనస్తులలో శ్రేష్ఠులు ఎలాగ వస్తున్నారంటే, పరిశుద్ధమైన అలంకరణను ధరించుకొని మంచు వలె అరుణోదయ గర్భములో నుండి నీ దగ్గరకు వస్తున్నా అని పోలుస్తూ వచ్చాడు. అంటే ఈరోజు యవనస్తులు అలాగ ఉండాలి అనేది దేవుని యొక్క ఆశ. ఆయన ఇక్కడ కూర్చున్న మనలనే కాదు,
యావత్ ప్రపంచంలో ఉన్న యవనస్తులందరినీ కూడా అలాగ చూసుకోవాలని ఇష్టపడుతున్నాడు. ఇక్కడ కూర్చున్న మీ అమ్మ నాన్నళ్ళు మీరు యవన కాలములో మీరందరూ కూడా కనుక గూనోళ్ళుగా, నడువు వంగిపోయిన వాళ్ళుగా, కనుక మసిబొగ్గులాగా, కనుక చొట్టముక్కులాగా చూసుకోవాలనుకుంటారా? ఎట్లా చూసుకోవాలనుకుంటారు? మిమ్మల్ని చక్కని సౌందర్యమైన వాళ్ళుగా చూసుకోవాలని ఇష్టపడతారు. నా కుమారుడు, నా కుమార్తె కనుక ఎదిగే కొలది మరి ముఖ్యంగా యవన కాలమునకు వచ్చేసరికి వారికి శరీరములో కొన్ని మార్పులు కనబడతా ఉంటాయి. ఆ శరీరములో ఆ చక్కదనము, ఆ బ్యూటీనెస్ అది రాకపోతే తల్లిదండ్రులకు చాలా దుఃఖం. మన దేశంలోని ఒక గ్రామం ఉంది, చాలా కాలం మీద చదివినది. ఆ గ్రామములో పుట్టిన వాళ్ళందరూ ముసలోళ్ళగానే ఉంటారు. ఎట్ట కుర్రోళ్ళు కూడా ముసలాళ్ళుగానే ఉంటారు. చూసి చెప్తాను ఈసారి ఏ ఊరది. కుర్రోళ్ళు కూడా ముసలోళ్ళగానే ఉంటారు. నేను చూసా, చదివాను కూడా ఆ భాగం. నార్త్ ఇండియాలో ఎక్కడో ఉంది ఆ గ్రామం. దానికి గల కారణం ఏంటిదని శాస్త్రవేత్తలు కనుక అన్వేషణ చేశారు, సర్వే చేశారు. ఆ ప్రాంతం సర్వే చేస్తే అక్కడ ఆ గ్రామములో పుట్టిన వాళ్ళ యొక్క జీన్స్లో, అంటే ఈ రక్త కణములలో, ఈ డిఎన్ఏ సిస్టములో ఒక కొంచెం మార్పు ఉన్నట్లుగా వారు గుర్తించారు. అందుకనే వారు యవన కాలములో యవనస్తులుగా ఉండవలసిన అమ్మాయిలు, అబ్బాయిలు కూడా ఎట్లుంటున్నారు? ముసలోళ్ళుగా ఉన్నారు. కనుక దానికి గల కారణం వాళ్ళు సర్వే చేశారు. ఎందుకు ఇలాగుంటున్నారు ఎవరి పిల్లలు కూడా కనుక దాదాపుగా చక్కగా 18 సంవత్సరాల వయసు నుంచి చూసుకుంటే దాదాపుగా 20-30 సంవత్సరాల దాకా మంచిగా చలాకీగా ఉండవలసిన వాళ్ళు ఇల్లునిట్లో ఉంటున్నారని అనుకుంటున్నారు. మనం కూడా చాలాసార్లు కనుక ఆ గ్రామంలో ప్రజల్లాగా ఉంటున్నాం. లోకానికి మాత్రం చక్కగా ఉంటున్నాం, దేవుని దృష్టిలో ముసలాల్లాగా ఉంటున్నాం. దేవుడు మిమ్మల్ని ముసలాళ్ళుగా చూసుకోవాలని ఇష్టపట్టలేదు. పరిశుద్ధాలంకృతులై మంచు వలె అరుణోదయ గర్భములో నుండి ఆయన ఎద్దుకు వస్తున్న ఆ అద్భుతమైన యొక్క సైన్యం వలె మిమ్మల్ని చూసుకోవాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. మీ అమ్మ నాన్న కంటే కనుక నీకంటే నీకు నీవుగా కూడా ఉదయం అద్దంలో చూసుకున్నప్పుడు కనుక నేను కూడా ఇట్లా ఉండాలని అనుకుంటా ఉంటా. ఎట్లా ఉంటే బాగుండు, అట్లా ఉంటే బాగుండు, ఆ రంగు ఉంటే బాగుండు, ఎంత ఎత్తుంటే బాగుండు, అంత పొట్టిగా ఉంటే బాగుండు అనుకుంటూ ఉంటాం. అందుకనే కనుక ఇంతెత్తు చెప్పులు వేసుకొని పొట్టిగా ఉన్న ఇంతెత్తులా కనబడటానికి ఏం చేస్తాం? చెప్పండి, పొట్టిగా ఉన్న ఇంతెత్తు కనబడాలని. ఎందుకంటే అలా పొట్టు కొంచెం పొడవుంటే బాగుండేది కోరికలు. సో యవన కాలములో ప్రతి ఒక్కరికి ఉండేటి యొక్క లక్షణాలు. దేవుడు నీ జీవితాన్ని, నా జీవితాన్ని ఆయన కలుగు చేశాడు. కలుగు చేసిన ఆ దేవుడు ఈ లోకములో యవనస్తులమైన మనం అలాగ ఉండటానికి కొరకాయ దేవుని చేత తయారు చేయబడదాం. దేవుడే నీ అమ్మ కడుపులో 9 నెలల 10 రోజుల నుంచి 15 రోజుల వరకు ఆయనే నీకేం చేశాడు తెలుసా? రూపాన్ని ఇచ్చాడు. ఆయన చేతులే నీకు రూపమును. ఆ ఒక్క వచనం చదివేసి మన భాగానికి వెళ్దాం. కీర్తన 119 73వ చరణం. ఒక్క చదవండి యవనస్తులు ఎవరైనా గట్టిగా. నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపము ఏర్పరిచను. కీర్తనకారుడు చాలు, కీర్తనకారుడు చెప్తున్నాడు, నీ చేతులు నన్నేం చేశాయి? నిర్మించాయి. ఒక చిన్న మాట చెప్పనా మీకు. మీ తల్లి కడుపులో మీరు పెరుగుతున్నప్పుడు మీ అమ్మ కడుపులో మీరు ఉన్నప్పుడు కొంచెం మీ అమ్మ అంటే కొంచెం నిర్లక్ష్యముగా పడుకోవటంలో కానీ తిరగటంలో కానీ కనుక అక్కడక్కడ ఉన్న విషయాలలో కొంచెం నిర్లక్ష్యంగా ఉంటే ఏమవుద్దు తెలుసా? లోపల పెరిగే
ఆ లోపల ఆ బిడ్డ మీద ఆ ఒత్తిడి జరగటముతోటే లోపాలు ఏర్పడతాయి. అందుకని గర్భవతి తాను తన జీవితంలో బిడ్డను ప్రసవించేంత వరకు చాలా జాగ్రత్తగా కూర్చోవాలి, చాలా జాగ్రత్తగా పడుకోవాలి, చాలా జాగ్రత్తగా ఒత్తిడి తగలనివ్వకూడదు పొట్ట మీద. కొన్నిసార్లు మీరు చూస్తూ ఉంటారు ఇంట్లో, ఇది గర్భవతి యొక్క తల్లులకు అనుభవం. మీరు మీ జీవితంలో పొట్ట మీద మీ పిల్లల యొక్క పాదాలు చూసారా? ఇది పిల్లల కనిని వాళ్ళకి తెలుసు. లోపల ఉంటే వాడు లోపల నుంచి నీ పొట్టను కాలుతో కొడతా ఉంటే కాలు కనబడదు ఈ పొట్ట మీద. చూసారా మీరు ఎవరన్నా? మీకు ఎవరికి అనుభవం లేదేమో. కనుక చేతులు ఇట్లా ఆడుకుంటుంటాడు లోపల. నువ్వు ఒకవేళ పటామని కొట్టావనుకో పొట్ట మీద, అప్పుడు ఆ టైంలో ఏమో తెలుసా, ఆ కాలు కాస్త చేయి కాస్త దెబ్బతింటది. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, జీవితంలో దేవుడు తల్లి గర్భములో నిన్నేం చేశాడట? నీ చేతులతో నన్నేం చేశావు? నిర్మించావు. మీరు అక్కడక్కడ కొంతమంది పిల్లలను పుట్టిన వాళ్ళను చూడండి, వాళ్ళు పుట్టిన తర్వాత వాళ్ళు చనిపోయేంత వరకు ఆ లోపం అలాగనే ఉంటుంది. ఒక చిన్న ఉదాహరణ చెప్తా. తల్లి గర్భములో ఉన్నప్పుడే ఒక అమ్మాయి ఆ విధంగా పుట్టిన తర్వాత చూస్తే ఈ కన్ను కొంచెం ప్రెస్ అయ్యినట్టుగా కనబడింది. పుట్టినప్పుడు అంటే తల్లి గర్భములో ఉన్నప్పుడే ఆ పాప తన చేతిలో లేకపోతే తన కాళ్ళలో లేకపోతే తన పడుకునే విధానము లోపల కనుక ఉన్నట్టు కొంచెం లోపాన్ని బట్టి ఒక కన్ను బాగానే ఉంటుంది, ఇంకో కన్ను ఇప్పటికీ అదే పరిస్థితి అమ్మాయికి. అర్థమవుతున్న చెప్తున్నమాట. అంటే పుట్టిన తర్వాత ఆ పాప లోపల 9 మాసాలు పెరిగినట్టు ఆ కన్ను ఎలాగుందో ఇప్పటికి అలాగనే ఉంది. కన్ను లోపల జరిగినట్టు ఒత్తిడిని బట్టి అదే చక్కగా ఉంటే ఈ కన్నులాగా ఈ కన్ను కూడా ఉండే. అందుకని మీకు చెప్తున్నాను, దేవుడు తన చేతులతో మిమ్మల్ని నిర్మించాడు. ఆయన నీకు రూపాన్ని అబ్బాయిగానో అమ్మాయిగానో నీకు రూపాన్ని ఇచ్చాడు. ఇప్పుడు చాలామంది అబ్బాయిలు అమ్మాయిలు అవుతున్నారు, అమ్మాయిలు అబ్బాయిలు అవుతున్నారు. తెలుసా మీకు? వద్దులేండి, మీకు ఏం తెలుసుకోవడం కూడా అనవసరం. మీకు తెలియకుండా ఎట్లుంటాయో కానీ మీరు చాలా ఫార్వర్డ్లో ఉన్నారు. మీరు జ్ఞాపకం చేసుకోవాలి, అబ్బాయిలు అమ్మాయిలు అవుతున్నారు, అమ్మాయిలు అబ్బాయిలు అవుతున్నారు. లక్షల ఖర్చు పెట్టుకోవాలి. అంటే వాళ్ళకి దేవుడు ఎలాగ రూపించాడో అలాగ ఉండటం వాళ్ళకి ఏం కాలేదు, ఇష్టం లేదు. తర్వాత చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ అయ్యారండి, అది వేరే విషయం. చాలా కష్టాలు పడ్డారు, చాలా దెబ్బలు తిన్నారు. ఉదాహరణగా మైకేల్ జాక్సన్ అద్భుతమైన పాప్ సింగర్ అన్నమాట. ఆయన ముఖం మొత్తం ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నాడు. ఆయన ప్లాస్టిక్ సర్జరీ మొత్తం కూడా ఫేస్ మొత్తం. చనిపోయినాడులేండి, లేడు. సినిమా యాక్టర్ శ్రీదేవి ముక్కును ఏం చేసుకుంది తెలుసా మీకు? చచ్చిపోయింది ఈ మధ్య. ఆమె కూడా ముక్కు చక్కగా ఉండాలని సినిమాలో యాక్ట్ చేయడానికి ఆమె కూడా సర్జరీ చేయించుకుంది. ఇవి ఎరిగిన విషయాలే, కథలు చెప్పట్లేదు నేను. అంటే మనుష్యుడు తాను దేవుడు ఎలాగ చేశాడో అలాగ ఉండటానికి ఇష్టపడట్ల. ఇట్లా ఉంటే బాగుంటుంది అనుకుని డబ్బులు పెట్టి ఏం చేస్తున్నారు? చేస్తున్నారు. సో ఇప్పుడు మన భాగం కాదు, మన భాగానికి వచ్చేస్తాం. సో దేవుడు మిమ్మల్ని తల్లి గర్భములోనే అబ్బాయిగానో అమ్మాయిగానో తెలుపుగానో నలుపుగానో కనుక దేవుడు కలుగు చేసేసాడు, వచ్చేసారు. ఇప్పుడు మీ జీవితాలను దేవుడు యవన కాల జీవితాన్ని పరిశుద్ధాలంకృతులు ధరించి
మంచు వలె అరుణోదయ గర్భములోండి వచ్చేవారుగా మిమ్మల్ని చూసుకోవడానికి కొరకు ఇష్టపడుతున్నాం. అయితే మనం అలాగ ఉంటున్నామా ప్రశ్న. లేకుండా పోతున్నాం. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని మనము ఆదికాండం 39లో ఉన్నాం. అక్కడికి వెళ్దాం. ఆదికాండం 39. మన జీవితాలను చక్కపరిచే మాటలు మనకు కొంచెం వినసొంపుగా ఉండవు, కష్టంగా ఉంటాయి. మన జీవితాన్ని పాడు చేసే మాటలు చాలా చక్కగా ఉంటాయి. అదే రహస్యం. యవనస్తులు దేవుని వాక్యం చదవలేకపోవటానికి, మందిరానికి రాకపోవటానికి కారణం ఏంటంటే ఎప్పుడు కూడా అవే కదా చెప్పేది వాళ్ళు అనేటి ఒక ఆలోచన ఉంటుంది. లోకములో అయితే కనుక రోజుకు ఒక రకమైన వెరైటీ చేసుకోవచ్చు కదా అనే తలంపు ఉంటుంది. అయితే జాగ్రత్త, మీ జీవితాలను మభ్యపెట్టి మిమ్మల్ని రంజింపచేసి కేరింతలు కొట్టి మీ చంకలో చక్కలగిలి పెట్టి మిమ్మల్ని రకరకాలుగా ఆనందింపచేసి అవన్నీ కూడా మీ జీవితాన్ని నాశనం చేస్తాయి. కానీ మిమ్మల్ని నిజముగా ఆనందింపచేసేది దేవుడు ఒక్కడ మాత్రమే. ఎందుకంటే ఆ జీవితాన్ని ఇచ్చింది ఆయన కనుక, ఆ జీవితం యొక్క అంతం ఏందో ఆయనకి తెలుసు కనుక. కాబట్టి మనసు పెడదాం, దేవుని కొరక జీవితాన్ని మనం కట్టుకోవడానికి కొరక ప్రయత్నం చేద్దాం. 39వ అధ్యాయం 6వ వచనం నుంచి మనము కొన్ని వచనాలు చదువుకుందాం. 39:6 నుంచి. అతడు తనకు కలిగినదంతయు యోసేపు చేతికి అప్పగించి తాను ఆహారము తినుట తప్ప తనకేమి ఉన్నదో ఏమి లేదో విచారించిన వాడు కాడు. యోసేపు రూపవంతుడును సుందరుడునై ఉండెను. అటు తర్వాత అతని యజమానుని భార్య యోసేపు మీద కన్ను వేసి తనతో శయనించుమని చెప్పెను. అయితే అతడు ఒప్పక, నా యజమానుడు తనకు కలిగినదంతయు నా చేతికి అప్పగించెను కదా, నా వశమున తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడు ఎరుగడు. ఈ ఇంటిలో నాకంటే పైవాడెవడునూ లేడు. నీవు అతని భార్య అయినందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు. కాబట్టి నేనిట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపకమ కట్టుకుందునని తన యజమానుని భార్యతో అనెను. దినదినము ఆమె యోసేపుతో మాటలాడుచుండెను గాని అతడు ఆమెతో శయనించుటకైనను ఆమెతో ఉండుటకైనను ఆమె మాట విన్నవాడు కాదు. అట్లుండగా ఒకనాడు అతడు తన పని మీద ఇంటి లోపలికి వెళ్ళినప్పుడు ఇంటి మనుషులలో ఎవరినూ అక్కడ లేరు. అప్పుడు ఆమె అతని వస్త్రము పట్టుకొని తనతో శయనింపుమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని పారిపోయాడు. కొంతమంది బైబిళ్ళు తీయలేదు, ఏదో పేజీ తీసుకొని కూర్చున్నారు. నేను చూస్తున్నాను కనుక ఏదో పేజీ తీసుకొని కూర్చున్నారు అన్నమాట. ఎందుకంటే ఆశ లేదు, ఆశ లేదు. మీ జీవితాలను మీరు చెడగొట్టుకుంటున్నారు, మీ జీవితాలను మీరు పతనం చేసుకుంటున్నారు. దేవుని సన్నిధిలో భారంతో ప్రార్థన చేసుకుని పెట్టుకున్న కోడికలేవి మీ క్షేమం కోసం. బైబిల్ తీసి చదవటానికి కూడా అంత ఒళ్ళు బరువు అయిపోతుందా? 3 పూటలు పెడుతుందిగా అమ్మ నాన్న ఇంట్లో. ప్రేమైన వాళ్ళరా, దేవుని సన్నిధిలో దైవ భయం కలిగి ప్రవర్తించండి. అమ్మ నాన్న ఏదో బలవంతంగా పంపించారని వచ్చి కూర్చున్నట్టున్నారు కొంతమంది. ఇష్టం లేకపోతే రావాకండి, దాంట్లో తప్పేం లేదు. ఇష్టం ఉన్నప్పుడే తిరగాలి. అది ఇష్టం వచ్చినట్టు తిరగండి లోకంలో, మీ ఇష్టం. ఆ బజారులో అక్కడక్కడ కూర్చొని తిరగండి. ఎందుకు బలవంతంగా రావద్దు. ఇక చాలామంది రాలేదు ఇంకా, కానీ వారి వాళ్ళ ఇంటి దగ్గర ఉండండి. దేవుని సన్నిధిలో దేవుని భయం కలిగి ఉన్నాం. కొంచెం పెద్దవాళ్ళు అవుతున్నసరికి కొమ్ములు వచ్చేస్తున్నాయి ఈరోజు పిల్లలకి. జాగ్రత్త, చాలా నష్టపోతారు మీరు. మీ వయస్సు మీ జీవితాన్ని నాశనం చేయనీయకూడదు. జాగ్రత్త. దేవుని మందిరములో
దేవుని బిడ్డలమైన మనం దేవుని వాక్యాన్ని పాటిద్దాం. దేవుడు తీసేయాలనుకుంటే క్షణం పట్టదు నిన్ను నన్ను. ఆయన ప్రేమ మనల్ని వెంటాడుతుంది. ఆ ప్రేమను మనం అర్థం చేసుకుందాం. సో ఇక్కడ వ్రాయబడిన అద్భుతమైన భాగం, ఇద్దరి మధ్య జరుగుతున్న చక్కని యొక్క స్థితి ఇక్కడ మనకు వ్రాయబడింది. పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. ఒక వ్యక్తి యేసేపు, రెండో వ్యక్తి పేరు రాయబడలేదు, పొతీఫరు యొక్క భార్య అని రాయబడింది. ఒకతడు వివాహం కాలేదు, ఒకతడు వివాహమైంది. జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడు మనం యేసేపుని గురించి చూసుకోవట్లేదు, అక్కడ ఉన్న ఆమెను చూస్తున్నాం. 6వ వచనము చివరిలో వ్రాయబడిన మాట, యేసేపు రూపవంతుడును సుందరుడునై ఉండెను. 7వ వచనం స్టార్ట్ అయింది. అటు తరువాత అక్కడ రాయబడింది అదే. యేసేపు సుందరుడును రూపవంతుడునై ఉండటము చూచిన తరువాత ఆమె అంటున్న మాటలు, అటు తరువాత యేసేపుతో ఆమె అంటుంది, నీవు నాతో ఏం శయనించుము అని ఆమె కనుక చెప్తా ఉంది. ఎలాగా? అక్కడ వారు 2 విషయాలు చెప్పాడు. ఆమె అతని మీద కన్ను వేసి, ఈ పదము దగ్గరే మనము గత 4 రోజులు చూసుకుంటూ వచ్చినాం. ఈరోజు కూడా అదే నేను కంటిన్యూ చేస్తున్నాను. ఇక్కడ దేవుడు, ఆ పరిశుద్ధాత్మ దేవుడు చాలా అద్భుతమైన మాట ఇక్కడ రాయించాడు. బైబిల్లో ఇక్కడ తప్ప ఇంకెక్కడ లేదు ఈ పదం, కన్ను వేసి అనే పదం. ఎందుకు దేవుడు అలాగ రాయించాడో నిజంగా అది దేవునికే మహిమ కలుగునుగాక. ఈ దినాలలో, ఆ రోజే కాదు ఈ రోజులలో కూడా వాక్యం ఎంత ఖచ్చితమో మనలను జీవితములను చూపించడానికి కొరకు రాయించాడు. ఈ రాత్రి నేను అడుగుతున్నాను అదే ప్రశ్న. దేవుని ఆత్మచేత నింపబడి దేవుని సేవకునిగా, బాధ్యత కలిగినటువంటి యొక్క వాణిగా, నాకు అప్పగించబడినట్టుగా మందగా ఉన్న మీరు, ఆ గొర్రెల మందలో ఉన్నట్టుగా మిమ్మల్ని నేను అడుగుతున్నాను, నీవు దేని మీద కన్నేశావు? నువ్వు దేని మీద కన్నేశావు? దానినే మనం చూస్తుంటున్నాం. ఇప్పుడు ఆమె కన్ను వేసింది దేని మీదో తెలుసా? యేసేపు యొక్క రూపం మీద, యేసేపు యొక్క అందం మీద. జాగ్రత్త గమనించాలి మాటలు. ఆమె అతని యజమానుడి యొక్క కరెక్ట్గా పొతీఫరు భార్య అతని మీద కన్ను వేసెను. ఎవడతడు? రూపవంతుడు, సుందరుడు. ఆ రూపము ఏంటిది? ఆ సుందరము ఏంటిది? గత రాత్రి జ్ఞాపకం చేశాను మీకు. చదవండి మళ్ళీ. కొంత వాళ్ళు వచ్చారు కాబట్టి మళ్ళీ చదవండి. శనివారం కూడా చెప్పాను ఈ మాట. సామెతలు 31:30. అందము మోసము, సౌందర్యం వ్యర్థం. గమనించాలి. ఇక్కడ నేను రాస్తున్నాను, అందం మోసకర సౌందర్యం వ్యర్థం. ఇంకో మాట కూడా చెప్పాను మీకు. 3వది సామెతల గ్రంథం 14వ అధ్యాయము కదా. 3వది, ఒక నిధులు సరైనదిగా కనబడే మార్గం అది తుదకు మరణమునకు మరణం. ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడు మీరు కన్ను వేసింది దేని మీద తెలుసా?
ఈరోజు యవనస్తులు అమ్మాయిల మీద అబ్బాయిలు, అబ్బాయిల మీద అమ్మాయిలు కన్ను వేశారు. పెళ్లి చేసుకున్నట్టు యొక్క భర్త కలిగిన భార్య ఇంకొకరి భర్త మీద కన్నేసింది. భార్యాభర్తలుగా ఉన్నటువంటి యొక్క జీవితంలో ఒక భర్త భార్య పెట్టుకొని ఇంకొక భార్య మీద కన్నేశాడు. కన్ను వేసినది దేని మీద? అది ఒక రాయబడింది చూడండి. మోసం మీద, వ్యర్థం మీద, మరణం మీద కన్ను వేశారు మీరు. యవనస్తులారా, మీకు అదే చెప్తున్నాను దేవుని వాక్యములో నుండి. మీరు కన్ను వేసింది మీరు ఏదో అనుకుంటున్నారు, అందమని, సౌందర్యమని, నా ఎదుట నాకు ఇష్టమైన మార్గం ఉంది అనుకుంటున్నారు. మీరు వేసింది వాటి మీద కాదు, దాని క్రింద ఉన్న కనుక దాని యొక్క ఫలితం మీద కన్ను వేశారు. దాని మీద కన్ను వేశారు. అదే మోసం, వ్యర్థం, మరణం. అందును బట్టి ఇప్పుడే మీరు కన్ను వేసిన ఆ కన్ను వేసిన ఏదైతే ఉందో, ఆ అమ్మాయో అబ్బాయో, ఆ స్త్రీనో పురుషుడో, లేకపోతే ఏ మోటార్ సైకిల్లో, లేకపోతే ఏ పదార్థమో, లేకపోతే ఇంకా ఏమేమి ఉన్నాయో, దేవుడిని తప్ప, గమనించాలి, దేవుడిని తప్ప, దేవుని యొక్క వాక్యమును తప్ప, దేవుని సన్నిధిని తప్ప, దేవుడు కలిగించిన మనసును తప్ప నువ్వు దేని మీద పెట్టినా, ఈ లోక సంబంధమైన అది ఎంత అద్భుతమైన వండర్ఫుల్ అయినా, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సౌందర్యమైనప్పటికీ, అందముతో నింపబడినప్పటికీ, దేవునిని విడిచి నువ్వు ఉంచిన ఏదైనా సరే, నువ్వు పెట్టినది కన్ను వేసింది ఆ మూడిటి మీద. అది నీకు ఇప్పుడు తెలియదు అనుకొని చాలాసార్లు చెప్పాను. ఒక దైవజనుడు చెప్పిన మాట, అందం, సౌందర్యం కనుక ఆ రూపం ఎలాగుంటుందో తెలుసా? మొదట్లో ఆనందంగా ఉంటుందట, అందముగా ఉంటుందట మొదట. రెండవది ఆనందంగా ఉంటుందట. ఆ అందమును ఆనందమును ఆస్వాదిస్తుంటే ఆహ్లాదంగా ఉంటుందట. అబ్బా, జీవితం అంటే ఇదేరా మజా. కనుక ఈ జీవితం, ఇలాంటి జీవితము నా జీవిత కాలం అంతా ఉంటే బాగుండురా అని అలాగా నువ్వు దేని మీద కన్ను వేసావో, ఏది తాగాలనుకున్నావో, ఏది తినాలనుకున్నావో, దేనితో శయనించాలనుకున్నావో, దేనిని కౌగిలించుకొని వాటేసుకొని విడిచిపెట్టుకొని అనుకున్నావో, అదే 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 చివరికి నీ జీవితానికి చిట్ట చివరి మాట ఆవేదన మిగుస్తుంది. అందంగా ఉంటుంది, ఆహ్లాదంగా ఉంటుంది, ఆవేదనను లాస్ట్ రిజల్ట్. అది లాస్ట్ రిజల్ట్. దేవుడు మన జీవితం యొక్క రిజల్ట్ను చూస్తాడు. అందుకనే రాబోయే రిజల్ట్ భయంకరమైంది కాబట్టి నువ్వు జాగ్రత్త అని దేవుడు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. నువ్వు కన్ను వేస్తేవే నీ క్లాస్మేట్ మీద, నువ్వు కన్ను వేస్తేవే నీ బజార్లో ఉన్న వాళ్ళ మీద, నువ్వు కన్ను వేస్తేవే కనుక వారితోటి. ప్రేమైన వాళ్ళరా, అది నీ జీవితాన్ని పాడు చేయబోతుంది, నీ కుటుంబాన్ని పాడు చేస్తుంది. జాగ్రత్త, జాగ్రత్త. దాని వెనుకాల మోసం ఉంది, దాని వెనుకాల వ్యర్థమైపోయే, నిష్ప్రయోజనమైపోయే జీవితం, కాలం, సమయం, నీ ఆరోగ్యం సమస్తం ఏమైపోతుంది? సామెతల గ్రంథంలో అదే చెప్తాడు. ఒక మాట చదువుకుందాం అక్కడ. సామెతల గ్రంథం 5వ అధ్యాయం 9 నుంచి చదువుతున్నాను, లేదా 8 నుంచి చదువుదాం. 5వ అధ్యాయం 8 నుంచి. జార స్త్రీ ఉండు ఛాయకు పోక నీ మార్గము దానికి దూరముగా చేసుకొను, దాని ఇంటి వాకిట దగ్గరకు వెళ్ళకము. ఇప్పుడు చదవండి, ఇప్పుడు 9 నుంచి జాగ్రత్త గమనించాలి. వెళ్ళిన ఎడల ఏమవుతూ చూస్తున్నాడు. వెళ్ళిన ఎడల పరులకు నీ యవన బలమును, క్రూరులకు నీ జీవిత కాలమును ఇచ్చివేతుము. నీ ఆస్తి వలన నరులు తృప్తి పొందుదు, నీ కష్టార్జితము అన్యుల ఇల్లు చేరును. తుదకు గమనించాలి, లాస్ట్ ఫైనల్ చెప్తున్నాడు ఇప్పుడు రిజల్ట్.
తుదకు నీ మాంసమును నీ శరీరమును క్షీణించినప్పుడు అయ్యో ఉపదేశము నేను ఎట్లు త్రోసివేసేదని, నా హృదయ గద్దింపు ఎట్లు తృణీకరించను, నా బోధకుల మాట నేను వినకపోతిని, నా ఉపదేశకులకు నేను చెవియొగ్గలేదు, నేను సమాజ సంఘముల మధ్య ఉండినను ప్రతి విధమైన దోష్ట్యమునకు లోబడుటకు కొంచెమే ఎడమాయను అని నీవు చెప్పుకొనుచు మూలుగుచూ ఉందువు. కేరింతల కొట్టిన యవ్వనుడు ఇప్పుడు ఏమైనాడు? మూలుగులోకి వచ్చాడు. కేరింతలు కొట్టి అందమే ఆనందమనుకొని పరిగెత్తినట్టు యొక్క మనుషుడు ఆహ్లాదముతోటి ఆకాశములో కరిగ కోరికలే గుర్రాలై కరిగ తిరుగుతూ తిరుగుతూ తిరిగి దబాలు పడ్డాడు. అక్కడి నుంచి పడి ఎముకలు మొత్తం అంతా ఇరిగి కూర్చొని ఏమవుతున్నాడు? మూలుగుతున్నాడు. అలాంటి దాని మీద కన్నేసింది అక్క. ఇంటిలో కట్టుకున్న భర్త ఉన్నాడు, ఇంటిలో కట్టుకున్న భర్త ఉన్నాడు. భర్త ఉన్నా కూడా తన జీవితంలో సౌందర్యమైన రూపవంతుడైన సుందరుడైన యేసేపు కనబడేసరికి తన భర్త కూడా తన జీవితంలో చీయడుకుంది. నాకు వాడే కావాలనుకుంది. ఈనాడు యవనస్తులు చేస్తున్నది ఇదే. యవనస్తులు చేస్తుంది ఇదే. జాగ్రత్త, జాగ్రత్త. నీ కన్నులు దేనిని ఆశిస్తూ పరిగెడుతున్నాయో జాగ్రత్త. ఒక్క మాట దాని ప్రక్కనే ఉంటుంది. ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం. ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 556వ పేజీ. 8వ చరణం నేను చదువుతున్నాను. 8 ఎడతెరిపి లేకుండా సమస్తమును జరుగుచున్నవి, మనుష్యులు దానిని వివరింపజాలరు. ఇప్పుడు నా పలకాల పలకండి మాటలు. చూచుట చేత కన్ను తృప్తి పొందుకున్నవి, వినుట చేత చెవికి తృప్తి కలుగుటలేదు. చాలు. కంటిని గురించి చెవిని గురించి చెప్పాడు. అద్భుతమైనట్టుగా మాటలు ప్రసంగి జ్ఞానం. సాటిస్ఫాక్షన్ అనేది లేదట. ఈరోజు ఇది చూశాడు, సాయంకాలం ఇంకోటి చూశాడు, ఇంకోటి చూశాడు, అలాగే రేపు ఇంకోటి చూస్తున్నాడు, ఎల్లు ఇంకోటి చూస్తున్నాడు, తర్వాత ఇంకోటి చూశాడు. కనుక మొన్న పోయిన నెలలో ఒకటి చూస్తాడు, ఇప్పుడు కూడా చూస్తున్నాడు, రేపు వచ్చే నెల ఇంకోటి చూడబోతున్నాడు. అయినా తృప్తి లేదు. చూచుట చేత కన్ను తృప్తి నొందక ఉన్నది. మీరు అనుకుంటారు యవన కాలములో దాన్ని చూస్తే ఇంకా బాగుంటుందేమో. చూసిన తర్వాత మళ్ళీ కొన్ని గంటలకు ఏమైపోతుందో తెలుసా? కొత్తగా వింత పాతొక రోతైపోతుంది. ఆ సెల్ ఫోన్ చూస్తే అబ్బా బ్రహ్మాండంగా ఉంది, అది కలిగి ఉంటే బాగుంటుందేమో. కరిగా నిన్న ఒకరు వచ్చారు ప్రార్థన చేసుకోవడానికి బండి కోసం. మొన్న అనుకుంటా. నేను అన్నా, మొన్నటిదాకా టీవీఎస్ తోలేవు కదా అయ్యా అన్న. టీవీఎస్ తోలేవు కదా, టీవీఎస్ అయిపోయిన తర్వాత ఇంకోటి కూడా కొన్నావు కదా అన్న. మళ్ళీ ఇప్పుడు ఏంది ఇంకో బండి అన్నది. అది అమ్మేసి పాత అయిపోయింది అన్న. ఇప్పుడు ఏం చేశాను? మళ్ళీ కొత్త బండి కొన్నాను. అప్పుడు డబ్బులు చాలా ఉన్నట్టుంది అన్న. నేను వాళ్ళ నాన్న కొడుకు ఇద్దరు వచ్చారు. డబ్బులు చాలా ఉన్నట్టు నవ్వుతున్నాడు, ఏం మాట్లాడు. అదే నేను చెబుతున్నా బండి. పిల్లలకి ఈ రోజుల్లో 1-2 సంవత్సరాలు తోలేదానికి ఏమవుతుంది? దాని మీద మోజు తీరిపోతుంది. అంతే. ఈ సంవత్సరం అంతా కన్ను చూసింది, కరిగి వచ్చే సంవత్సరం కూడా చూస్తుంది. తృప్తి కలగదు దీనికి. ఎన్నో వింటా ఉంటాడు చెవుల్లో పెట్టుకొని. కీ కీ అంటున్నాడు వాడు. ఏమింటాడు? లోన్లు చెవులు పెట్టుకొని పోతున్నాడు. ఆడికి అబ్బో ఊహాలోకంలో తిరుగుతూ పోతున్నాడు. కీ కీ అంటే ఏం తింటాడు? టపాలు కొడితే అప్పుడు కానీ అర్థమవుతాడు.
ప్రేమైన వలరా, వినుట చేత చెవికి తృప్తి లేదు, చూచుట చేత కంటికి తృప్తి లేదు, అనుభవించుట చేత శరీరానికి కూడా. చదువుదాం అక్కడే 2వ అధ్యాయం 17వ వచనం. 2వ అధ్యాయం 17వ వచనం. ఇది చూడగా సూర్యుని క్రింద జరుగునవి నాకు వ్యసనము పుట్టించెను, అంతయు వ్యర్థముగాను ఒకడు గాలికై ప్రయాసపడిన కనబడును గనుక. ఇప్పుడు గమనించాలి చివరి మాట, నా వెనక చెప్పండి. బ్రతుకుట నాకు అసహ్యమాయెను. ఈ మాటలు చెబుతున్నది ప్రపంచములో ఎవడు అనుభవించలా, అలాగ అనుభవించిన వ్యక్తి మాట్లాడుతున్నాడు. మీరు అనుకుంటున్నారేమో యవనస్తులు, అక్కడికి వెళితే బాగుంటుంది, అది వింటే బాగుంటుంది, అక్కడికి వెళ్తే బాగుంటుంది, అది చూస్తే బాగుంటుంది అనుకుంటున్నారేమో. చెవి తృప్తి పడదు, కన్ను తృప్తి పడదు, చివరికి జీవితం తృప్తి పడదు. బ్రతుకుట నాకేమైంది, అసహ్యం వేసిందట. ఈ బతుకేం బతుకు అనిపించిందట. మీకు అనిపించేది అదే చివరికి. కాబట్టి ఆ ఛీ అని అనిపించక ముందే పరిశుద్ధాత్మ దేవుడు మీ జీవితాలను, నా జీవితాన్ని, ఇక్కడ కూర్చున్న మనందరి జీవితాలను ఆ విధంగా మనం మూలుగుచు ఏడవక ముందే, ప్రస్తుతం మనం రాంగ్ రూట్లో ఉన్నాం, రాంగ్ రూట్లో ఉన్న మనలను సరి అయిన రూట్లోకి తెచ్చుకోవటానికి కొరకై ఆ పరలోకపు యొక్క తండ్రి మన విషయములో ఆయన ఆసక్తి చూపించి మనకి ఎలాగా రాంగ్ రూట్లో నుంచి రైట్ రూట్లోకి తీసుకురావాలో ఆయన తన వంతుగా తాను ప్రయత్నము చేస్తున్నాడు, ప్రయాసపడుతున్నాడు. దానిలో భాగమే ఈ చిన్న కూడిక, దానిలో భాగమే చిన్న కూడిక. నువ్వు రాంగ్ రూట్లో ఉన్నావు అంటున్నాడు దేవుడు. నేను రాంగ్ రూట్లో ఉన్నాను నాతో చెప్తున్నాడు దేవుడు. సో నీ కన్ను తృప్తిపరచబడిన దాని కొరక ఎంతకాలం అదే నా జీవితం అనుకుంటావు? నీ చెవి తృప్తిపరచబడిన దాని కొరక ఎందుకు చెవులు ఎక్కించల్లా కూడా నిక్కించల్లా వింటూ ఉన్న దాని కొరక ఎందుకు అదే నా జీవితం అనుకొని నీ శరీరం అంతటితో కూడా, నీ మనసంతటితో కూడా, నీ హృదయం అంతటితో కూడా దానినే కౌగిలించుకొని పరిగెడుతున్నావు. ఒక అతను ఒక మాట అంటాడు, అది కొటేషన్ మీరు రాసుకోవచ్చు. నాకు ఇందాక నుంచి మైండ్లో తిరుగుతుంది, చెప్పలేదు, ఇప్పుడు మళ్ళీ ఇక చెప్పాల్సి వస్తుంది. డబ్బుని మనమట హత్తుకోవచ్చట, కానీ డబ్బు ఎప్పుడు మనం హత్తుకోదంట. మళ్ళీ చెప్తున్నాను, డబ్బును, బంగారమును, అందమును, సౌందర్యమును మనం కౌగిలించుకోవచ్చట, కానీ అవి ఎన్నడూ మనల్ని కౌగిలించుకో. మళ్ళీ చెప్తున్నాను మీ అందరి కొరకే, డబ్బును, అందమును, సౌందర్యమును, బంగారమును, ఈ లోకములో ఉన్న విలువైన వస్తువులు వేటినైనా సరే నువ్వు కౌగులించుకోవచ్చేమో కానీ, వాటేసుకోవచ్చేమో కానీ అవి ఎన్నడూ నిన్ను కౌగిలించుకోవటం. చాలా అద్భుతమైన స్టేట్మెంట్ ఇచ్చాడు అతను. ఎందుకండి దాన్ని కౌగిలించుకుంటున్నావు, దాన్ని వాటేసుకుంటున్నావు? అది ఎన్నడూ నిన్ను కౌగిలించుకోదు. అది ఈరోజు నీ చేతిలో ఉంటుంది డబ్బు, రేపు అదే డబ్బు ఇంకొకటి చేతిలోకి పోతుంది. అవునా కాదా? ఈరోజు నీ చేతిలో ఉంటుంది, రేపు ఇంకో చేతిలో పోతుంది, అక్కడి నుంచి ఇంకో చేతిలో పోతుంది. ఎన్నడూ నీ చేతులు అది. అలాంటి దాని కొరక ఎందుకు పరిగిలాడుతున్నావమ్మా? ఓ యవనస్తులారా, ఎన్నడూ నిన్ను హత్తుకొని, ఎన్నడూ నిన్ను కౌగిలించుకొని, ఎన్నడూ నీ జీవితం యొక్క పరిస్థితిని చూడని, చివరికి నీ మరణకరమైన మరణశయ్య దగ్గర ఉంటే నీవు లక్షల కోట్లు దగ్గర పెంచినా కూడా నీ లక్షల కోట్లు నీ జీవితాన్ని ఒక్క క్షణమైన కాపాడుతుందా? నెవర్. ముఖేష్ అంబానీ కలిగినట్టుగా 600 మంది పనివాళ్ళు ఉన్నారు, నలుగురు ఇంట్లో ఉండేది. నలుగురికి 600 మంది పనివాళ్ళు ఉన్నారు. 23 కనుక స్టోరీస్ బిల్డింగ్ ఉంది. ఇప్పటికి దాని విలువ 20,000 కోట్ల రూపాయల బిల్డింగ్.
ఆ 20,000 కోట్ల రూపాయల బిల్డింగ్ కూడా రేపు చనిపోబోతున్న ముఖేష్ అంబానీ దగ్గర పెట్టినా కూడా ఒక్క క్షణము కూడా నువ్వెవడవో నాకు తెలియదు పోంటుంది అది. అలాంటి దాని కొరకు ఎందుకయ్యా పరిగెడుతున్నారు మీరు? ఎందుకు దాని కోసం పరిగెడతారు? అవసరమే, ఎంతవరకు అది అంతవరకు. నువ్వు నీతి నిజాయితీ కలిగి చక్కగా చదువు, పని చేసుకో. దేవుడు తప్పగా నీ అవసరత తీరుస్తాడు, తప్పనిసరిగా దేవుడు. భయపడాల్సిన పనిలే. తప్పనిసరిగా నీ పిల్లల జీవితంలో సహాయం చేస్తాడు. మన బ్రతుకే సరిగా బతకం, అది మన జీవితం, మన హృదయం సరిగా ఉండదు. అందుకని ప్రతి దానికి ఏమవుతుంటాం మనం? భయమే. నా పిల్లల చదువు ఎట్ట, నా పిల్లల పెళ్ళి ఎట్ట, నా పిల్లల పరిస్థితి. నీ జీవితంలో నీ పెళ్లి చేసిన వాడు, నీకు పిల్లలు ఇచ్చిన వాడు, నీ పిల్లల భవిష్యత్తును చూడటం అని చేత కాదా? ఎందుకు దౌర్భాగ్యమైన బతుకుతున్నాం మనం? తల్లిదండ్రులుగా చెప్తున్నాను ఈ మాట నేను. నీకు బిడ్డలనిచ్చిన వాడు నీ బిడ్డల భవిష్యత్తు చూడటం చేత కాదా దేవుడికి? నువ్వు సరిగా బ్రతుకు దేవుని కొరకే. ముందుగా మొదట దేవుడి కొరకే జీవించు. ఆ మీద అవన్నీ నీకు ఇస్తాడు దేవుడు. నీ పనిలోనో, నీ యొక్క వృత్తిలోనో ఎక్కడ సహాయం చేస్తాడు దేవుడు. తగిన సమయంలో తగిన విధమైనటువంటి యొక్క అల్లుడిని ఇస్తాడు, తగిన సమయంగా అక్కడి కోడలు ఇస్తాడు. ఎందుకు తాపత్రయపడతావు? నేనేదో చేస్తున్నాను అనుకుంటావు. ఏడు దేవుని దగ్గర కూర్చొని అది చెయ్యం, అదొకటి చెయ్యం మనం. యవనస్తులైన పిల్లలారా మీకు అదే చెప్తున్నాను. దేవుని దగ్గర కూర్చొని ప్రార్థన చేసుకుని వాక్యం చదువుకొని దేవునికి అప్పగించుకొని లోక సంబంధమైన వాటి మీద, మోసకరమైన వాటి మీద, వ్యర్థమైపోయే వాటి మీద, మరణకరమైన వాటి మీద మీ కన్ను వేయవద్దు. మీ జీవితాన్ని ఇచ్చిన వాడి మీద కన్ను వేసి ముందుకు నడవండి. గత రాత్రి 2 వ్యక్తులు జ్ఞాపకం చేస్తూ వచ్చాను. ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాను. చెప్పుకుంటూ పోతే టైం అయిపోతున్నాయి ఇవన్నీ. సమూయేలు 2వ గ్రంథం మొదటిది. సమూయేలు 2వ గ్రంథం 262వ పేజీ. 262 పాత నిబంధన గ్రంథంలో. ఓ ఆనందయ్య నీకే చెప్తుంది. 262 పాత నిబంధన చెప్తున్నాను. అదే నీ విషయంలో మీ అమ్మ నాన్న ఎంత బాధపడుతున్నారు తెలుసా? అది ఇక్కడ చదువుతున్న చాలామంది, ఒక ఆనంద గురించే కాదు మిమ్మల్ని గురించి చాలామంది చెప్పారు. మీ తల్లిదండ్రులు నాకు చాలా బాధపడుతున్నారు ఇళ్ళల్లో. మీ అమ్మ నాన్న ఏడిపించవద్దు ఎప్పుడు. పెద్దవాళ్ళమయ్యే కొంది అమ్మ నాన్న మాట వినండి. మీరేమి సాధించలేరు తల్లిదండ్రులకు దూరం అయిపోయి. నేను ప్రేమతో చెప్తున్నాను విషయాలు. నేను ఎవరినో క్రిటిసైజ్ చేయడానికి చెప్పట్లేదు. మీ క్షేమం కోసం కూడా చెప్తున్నాను. అమ్మా నాన్నతో కలిసి కూర్చొని బైబిల్ చదువుకోండి. పొద్దున్న పూట లేచి కూర్చొని చదువుకోండి. బైబిల్ ప్రతిరోజు చదవండి. మీ జీవితం క్షేమం. ఇప్పుడు బైబిల్ పరిశుద్ధ గ్రంథాన్ని మీరు మోస్తే మీ భవిష్యత్తులో పరిశుద్ధ గ్రంథం మిమ్మల్ని ఏం చేస్తుంది? అది మోస్తుంది. అందుకని బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము అని రాయబడింది. కడుపుకు ఆకలైతే అమ్మ అన్నం పెట్టు అన్నం పెట్టు అంటావు. దప్పికవుతూ ఉంటే నీళ్లు లేకపోతే నీళ్లు తాగడానికి కొరకు తహతహలాడుతుంటావు. లోపల ఒక శూన్యం ఉంటుంది. ఎప్పుడు జ్ఞాపకం చేసుకోండి. లోపల జీవితంలో ప్రతి ఒక్కరి కట్టిన హృదయంలో ఒక శూన్యం ఉంటుంది. ఆ శూన్యమును ఒక్క దేవుడు మాత్రమే నింపగలడు. ఈ లోకములు చదువులు, బలములు, పరాక్రములు, తెలివితేటలు, జ్ఞానము ఇవి ఏవీ నింపలేవు. ఆ శూన్యమును ఒక్కడ మాత్రమే నింపగలడు. ఆయన దేవుడు మాత్రమే. చదువుదాం 13వ అధ్యాయం మొదటి నుంచి. 2వ సమూయేలు గ్రంథం 13 మొదటి నుంచి.
తరువాత దావీదు కుమారుడుగా అబ్షాలోమునకు తామారు అను ఒక సుందరవతి యొక్క సహోదరుడు ఉండగా దావీదు కుమారుడుగు అమ్నోను ఆమెను మోహించెను. చాలా పదం. దావీదుకు ఇద్దరు కుమారులు. ఇక్కడ మొదటి కుమారుడి పేరు అబ్షాలోము. దావీదే చాలా చక్కని వాడైతే దావీదుకు ఒక భార్య ద్వారా పుట్టిన వాడైన అబ్షాలోము చాలా సుందరుడు. ఆ దినములలో అబ్షాలోము అంత సౌందర్యవంతుడు ప్రపంచంలోనే లేడట. బైబిల్ రాయించాడు దేవుడు. ప్రపంచంలో లేడట. అలాంటి సుందరుడు దావీదు యొక్క కడుపున పుట్టాడు. దావీదు కడుపున అలాంటి ప్రపంచ సుందరుడైన అబ్షాలోము కడుపున పుట్టింది తామారు అనే సుందరవతి. తామారు చాలా బ్యూటిఫుల్ గాడ్. ఇప్పుడు అది ఒక పక్కనైతే అదే దావీదుకి ఇంకొక భార్య ద్వారా పుట్టినవాడు అమ్నోను. అంటే ఇప్పుడు అబ్షాలోము అమ్నోను ఏమవుతారు? అన్నదమ్ముళ్ళు అవుతారు. జాగ్రత్త వినండి. అబ్షాలోము అమ్నోను అన్నదమ్ముళ్ళు అవుతారు. ఇప్పుడు అన్నదమ్ముడైన యొక్క అబ్షాలోము కుమార్తె అయిన తామారు సుందరివతి. సుందరివతి అయిన ఆమెను అన్నదమ్ముడైన అంటే ఇప్పుడు బాబాయ్ అవుతున్నట్టు యొక్క అమ్నోను కూతురు లాంటి తామారు మీద ఏం చేశాడు? కన్నేశాడు. నేను కూడా మీకు చెప్పాను, ఈనాడు భారతదేశంలో కూడా జరుగుతున్నట్టు యొక్క పరిస్థితి అదేనట. రేపులు మొత్తం ప్రపంచంలో లేకపోతే దేశంలో భారతదేశంలో జరిగినవన్నీ కూడా కౌంటింగ్ చేస్తే 100కి, మళ్ళీ చెప్తున్నాను, భారతదేశంలో తెలిసినవి లెక్కలకు వచ్చిన రేట్స్లో 100కి దాదాపుగా 70% రావట్లేదు కౌంటింగ్. ఆ వచ్చిన 30%లో ఆ 30లో 100కి 90% బంధువులనట రేప్ చేస్తుంది. స్నేహితులనట, రిలేషన్షిప్ వాళ్ళనట, తెలిసిన స్నేహితులనట రేప్ చేస్తుంది. అంటే సమాజం ఎంత భయంకరమైన స్థితిలోనికి దిగజారిపోయిందో ఈరోజు ఒక్కసారి ఆలోచించండి. అంటే కనుక అన్న, అక్క, అమ్మాయి, చెల్లెలు అనే వరుస లేకుండానే ఈనాడు భయంకరమైన పాపం విలయ తాండవమాడుతుందట. ఈరోజు ఈ డయాస్ నుంచి మాట్లాడుతున్నాను ఈ మాటలు. యవనస్తులారా జాగ్రత్త, జాగ్రత్త. కూతురు వరసైన తామారు మీద కన్ను వేసి మోహించాడండి. ప్రేమైన వలరా, ఇప్పుడు తన జీవితంలో ఉన్న ఆ స్థితి నుండి బయట పడలేకపోయాడు. అలాగా అలాగా ఈడ్చుకుంటూ పోతూ ఉన్నాడు. రోజు అన్నము తింటలేదు, తిన్న అన్నము కూడా వంట పట్టట్లేదు. కారణం ఏంటిది? ఆ తామారుతో ఎలాగని శయనించాలి, ఇదే ఆలోచన. పడుకున్న ఇదే ఆలోచన. ఈరోజు ఎందుకండి యవనస్తుల పిల్లలు బైబిల్ చదవట్లేదు? ఈరోజు ఎందుకు యవనస్తుల పిల్లలు మందిరానికి రావట్లేదు? ఎందుకంటే యవనస్తుల పిల్లలు సువార్తకు రావట్లేదు? కారణం ఏంటంటే వారు దేని మీద కన్నేశారు. ఆ కన్నేసిన దాని కొరకై అక్కడికే తిరుగుతున్న కాళ్ళు, అక్కడికే వెళ్తున్న శరీరం, అక్కడికే వెళ్తున్న కాళ్ళు చేతులు నేర్తున్న అక్కడ దాని చుట్టే తిరుగుతున్నాయి. దాని దగ్గరే పడుకుంటున్నాం. జాగ్రత్త. ఇది మీ తప్పు కాదు. మీలో ఉన్న ఆ లోక సంబంధమైన పాప నియమం ఉంటుందే, అది మిమ్మల్ని ఏం చేస్తుంది తెలుసా? ఆటాడిస్తుంది. ఇంతకుముందు తోలు బొమ్మలాట ఉండేది.
చేతుల్లో వాడికి తాళ్ళు ఉంటాయి, తెలుసా? మీరు చూసారు ఎప్పుడన్నా? చూడలేదు, మంచిది. కేరిగా వాడి చేతిలో తాళ్ళు ఉంటాయి. ఈ చేతులకి 5 ఏళ్ళకి 5 తాళ్ళు ఉంటాయి. ఈ 5 తాళ్ళకి కింద ఏం చేస్తాడో తెలుసా? తోలు బొమ్మ పెడతాడు. తలకాయి, చేతులు, కాళ్ళు ఏం చేస్తాడు? పెడతాడు. ఇప్పుడు పైనుంచి ఇట్లా తాడుతుంటాడు. మీకు ఇది కనబడదు, ఇక్కడ కనబడుద్ది. ఇది అర్థమైందా? ఈ ఏళ్ళు కనబడనీయకుండా, తాళ్ళు కనబడనీయకుండా కింద ఆ బొమ్మనే చూపిస్తుంటాడు. మీరు అనుకుంటారు ఎట్టా ఆడుతుందా ఇది అని. మీకు తెలియదు, ఇటు అంటాడు అనమాట. 2 చేతులతో 2 బొమ్మలు పెట్టి ఏం చేస్తుంటాడు? అట్లానే నిన్ను తైతెక్కలాడిస్తున్నాడు సైతానుడు, తెలుసా? ఎగురు అంటే ఎగురుతున్నావు, పో అంటే పోతున్నావు, కూర్చో అంటే కూర్చుంటున్నావు, నవ్వు అంటే నవ్వుతున్నావు, ఏడు అంటే ఏడుస్తున్నావు. చేతుల్లో పెట్టుకొని తాళ్ళు నిన్ను తైతెక్కలాడిస్తున్నాడు. నేను కొని వెళ్ళిన వాడనే గత రాత్రి కూడా చెప్పాను నేను ఆ విషయం. అయితే దేవుడు నన్ను వాటన్నిటి నుంచి కూడా దేవుడు తప్పించుకుంటూ వచ్చాడు. ఈ రాత్రికాల సమయంలో యవనస్తులైన మీరు కన్ను వేయవలసినది దేని మీదో తెలుసా? మోసం మీద కాదు, వ్యర్థమైపోయే దాని మీద కాదు, మరణం మీద కాదు. ఈ అమ్నోను తామారు మీద కన్ను వేసి కామాతురత కలిగిన వాడై, మోహముతోటి నింపబడిన వాడై చివరికి ఏం చేశాడో మీకు తెలుసు. తర్వాత చదవమని చెప్పాను యవనస్తులకి. చదివారా? చదివిన వాళ్ళు చేతులు ఎత్తండి. గత రాత్రి చదవమన్నా, సగం మంది కూడా చదవలా కదా. మాకేం పని కదా? ఏ సంధ్య అక్క, అమూల్యం అక్క, ఏ వలవలపాడు అక్క, మాకేం పని? సైతెక్కలాడే బొమ్మలు చూడమంటే ఇంట్లో చేతులు దించండి. సైతెక్కలాడే సిటీవీ సెల్లు కూర్చొని చూడమంటే బ్రహ్మాండంగా వాటితో పాటు వాళ్ళు ఎడుతుంటే మనం కూడా ఏడిసారా లేదా? బ్రహ్మాండంగా ఆ తైతెక్కలాడే బొమ్మల దగ్గరికి కూర్చొని మనం కూడా ఒకరు ఏడుపుడు ఏడిసి దీని దగ్గర ఆడమండి. చెప్పాను కదా పోయిన వారం, ఒక యవనస్తుడు అమెరికా దేశంలో ప్రతి రాత్రి 2 గంటలు టీవీ చూసేవాడట. దాని వాక్యంతో సంధించబడ్డాడు. టీవీ తెగనమ్మేశాడు. ఆ డబ్బులు తీసుకొని వచ్చి దేవుని కొరకే పనిచేయడం ప్రారంభించాడు. అదే 2 గంటలు ప్రతిరోజు ప్రార్థన చేయడం ప్రారంభించిన యవనస్తుల కోసమై గొప్ప రివైవల్ తీసుకొని వచ్చాడు. అదే ఒక్క యవనస్తుడు. నీవు చూసే టీవీ సీరియల్స్ 10కి బాగా ముచ్చట్లు 2 గంటలు కాదు, 1 గంట తీసుకొస్తాడు రోజుకి. నీ బతుకు బాగుపడదు. తీర్మానం చేసుకున్నారు. టీవీ అమ్మేశారట. అమ్మేసి ఆ 2 గంటలు ప్రార్థన చేయడం ప్రారంభించాడు ప్రతిరోజు కంటిన్యూస్గా. దేవుడు ఆ ఒక్కడి జీవితంలో నుంచి గొప్ప అద్భుతమైన రివైవల్ తీసుకుని వచ్చాడు యవనస్తుల్లో. నువ్వెంత టైం స్పెండ్ చేస్తున్నావు నీ జీవితాన్ని? నేను చెప్తున్న మాట కదండి, సైకాలజిస్ట్ ప్రస్తుతం యవనస్తులు చెడిపోవటానికి ఎక్కువైన కారణాలు, ఒక కారణం ఏంటంటే టీవీ కాదు, ఈరోజు చేతుల్లోనే వచ్చేసింది. ప్రపంచం అంతా నాశనం అయిపోయే ఇంటర్నెట్. దాని పేరే అది. ఏంటంట ఇంటర్నెట్ అంటే ఏంటో అర్థమైంది? అంతర్జాతీయమైన వల. ఏంటిది? తెలుగు అంతర్జాతీయ వల. ఏం వల? అంతర్జాతీయ అంటే ప్రపంచమంతా ఉన్న వల అన్నమాట. ఆ సెల్ ఫోన్ వలలో చిక్కుకొని బయటకు రాలేక యవనస్తులు నాశనమైపోతున్నారు. లెగిస్తే చాటింగ్, ఫేస్బుక్లో ఏమొచ్చింది, వాట్సాప్లో ఏమొచ్చింది, కేరిగా ఇన్స్టాగ్రామ్లో ఏమొచ్చింది, ఇవే పొద్దున లెగిస్తే. అందుకొని డిలీట్ చేసి అవతల పడేసాను నేను కూడా ఆ వాట్సాప్ గడిస్తాను. ప్రేమైన వలరా, జాగ్రత్త. జీవితాన్ని పతనము చేసే వాటి కొరకు పరిగెత్తబాకండి. వేటి కొరకే కన్ను వేసావు, అవి నీ జీవితానికి ఏమన్నా ప్రయోజనమా? నీ జీవితానికి ఏమైనా క్షేమాన్ని ఇస్తాయా?
నీ జీవితాన్ని ఏమైనా పైకి తీసుకొస్తాయి అవి? సో ఒకవేళ అలాంటి పరిస్థితులు ఉంటే ఏదో వార్తలు ఆ చూడు కనుక పక్కకు వచ్చాయి, రాబుద్ది కాదు అది. ఎందుకంటే అలాంటి యొక్క స్థితి అది. అందుకు లేకుండా ఉంటేనే అసలు గొడవ లేని పని. సో దేవుని సందులో ప్రేమతో బ్రతిమలాడుకుంటూ చెప్పుకుంటున్నాను, తర్వాత మూలుగుచ్చు మీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దని ప్రేమతో చెప్తున్నాను. సరే, టైం కూడా అయిపోయింది. చివరి యవనస్తులు కూడి కాబట్టి ఆ యవనస్తులు అనే సహోదరి గురించి చెప్పేసి నేను ముగిచ్చేస్తాను. బైబిల్ మూయండి. పోయిన శనివారం నేను ఒక సహోదరి గురించి అమెరికా దేశంలో ఆమెకు 1966 సంవత్సరములో అమెరికాలో ఓనోవా అనే పట్టణములో ఉన్న మేరీ క్రోడా లేవిస్ ఆ అమ్మాయి పేరు. ఏం పేరు? మేరీ క్రోడా లేవిస్. ఎక్కడ ఉంది ఇప్పుడు అమ్మాయి? చెరసాలలో ఉంది. చెరసాలలో ఉన్నప్పుడు తల్లి పలకరించిపోవటానికి కొరకే వచ్చింది. 1966 సంవత్సరానికి ఆ అమ్మాయికి 17 సంవత్సరాల వయసు. ఆ అమ్మాయి కనుక జస్ట్ మీకు రివైండ్ చేస్తున్నాను, చిన్నతనము నుంచి చదువు లేదు ఆ అమ్మాయికి. ఎందుకంటే ఆ అమ్మాయికి ఉన్న డిక్లిసియాస్ అనే ఒక వ్యాధి ఉంది. ఆ వ్యాధి కలిగిన పిల్లలు చదువుకోలేరు. అందుకనే ఆ యవనస్తురాలు మేరీ తన జీవితంలో ఈ లోకములో వయస్సులో ఎదిగే కొలది ఆ అమ్మాయి అన్ని రకాలైన మీరు ఎలాగ నేర్చుకుంటున్నారో అమ్మ నాన్న మాటినకుండా లెక్క చేయకుండా ఎలాగ తిరుగుతున్నారో ఆ అమ్మాయి కూడా తిరగటం ప్రారంభించింది. అలాగా తన జీవిత అక్రతల కొరక ఇంటిలో కూడా దొంగతనం చేయడం ప్రారంభించింది. అలాగా తన స్నేహితులతో కలిసి, ఆమె తన స్నేహితురాలతో కలిసి బాయ్ ఫ్రెండ్స్తో గర్ల్ ఫ్రెండ్స్తో తిరుగుతూ అలాగా తన జీవితంలో ఇదే జీవితం, ఇదే ఎంజాయ్, ఇదే ప్రపంచం, ఇదే ఆనందం అనుకొని తన జీవితంలో తను తిరుగుతూ తన అక్కర్తల కొరకై త్రాగుతూ అలాగే రకరకాల పాపములు అలవాటైపోయి త్రాగుతూ రకరకాల బ్రౌన్ షుగర్, రకరకాల మాదక ద్రవ్యాలకు అన్నిటికీ అలవాటైపోయి ఆమె డబ్బులు రాకపోయేసరికి దొంగతనాలకు అలవాటైపోయి దొంగతనం చేస్తుంటే 17 సంవత్సరంలో పట్టుబడింది. ఎప్పుడు తప్పించుకోలేడు కదా ఎవరు కూడా. 17 సంవత్సరాలతో పట్టబడింది. చెరసాలలో వేసేశారు. తల్లి వెళ్ళి పలకరించడానికి వెళ్ళింది. అప్పుడు జరిగిన సంఘటన మీకు చెప్పాను. ఆ చెరసాలలో బోనులో ఉన్న ఆ అమ్మాయి ఆ తల్లితో ఒక కోరిక కోరింది. అమ్మ, నేను డాక్టర్ అవ్వాలని ఉంది. ఎక్కడుంది ఇప్పుడు అమ్మాయి? జైల్లో ఉంది. ఒక కారు దొంగతనం చేసిన కేసులో ఆ అమ్మాయిని అరెస్ట్ చేసి చెరసాలలో పడేశారు. ఇప్పుడు చెరసాలలో ఉన్న 17 సంవత్సరాల వయసులో భయంకరమైన ప్రతి రకమైన చెడు వ్యసనములను దుర్వ్యసనములను నేర్చుకున్న ఆ అమ్మాయి తన తల్లితో మాట్లాడుతున్న మాట, నేను డాక్టర్ అవ్వాలి అన్న కోరిక సాధ్యమవుతుందా? మనకైతే అసాధ్యమే. ఆ తల్లి బయటికి వెళ్ళి ఏడ్చుకుంటా ఉంది. పేదరికమైన పరిస్థితి. ఆ అమ్మాయి చేసినట్టు యొక్క దాని గురించి కాదు కానీ డాక్టర్ అవ్వాలన్న కోరిక చెప్పింది చూసావు, దాని గురించి ఏడ్చుకుంటుంది తల్లి. నా కూతురు ఎలాగ డాక్టర్ అవుద్ది, ఏంటిది అమ్మాయి మాట్లాడే మాట అని మనసులో బాధపడుతూ చదువుకోవటానికి కనుక తన యొక్క శరీరము సహకరించిన రోగముతో బాధపడుతుంది అమ్మాయి అని ఏడ్చుకుంటూ ఉంది. అయితే 2 సార్లు చెప్పింది అమ్మాయి, నేను డాక్టర్ని అవ్వాలని. అంతే, ఆ అమ్మాయి ఎప్పుడైతే మనసులో ఆ కోరిక వచ్చిందో
తాను చెరసాలలో నుంచి చక్కగా తన ప్రవర్తన మార్చుకోవటం ప్రారంభించింది. ఒక ఉత్తమమైనటువంటి యొక్క అమ్మాయిగా చెరసాలలో చేయబడింది. వెంటనే కనుక ఆ అమ్మాయి మీద ఉంటున్న వాటన్నిటిని కూడా కనుక తీసివేసి ఆ అమ్మాయికు బయటకు విడుదలిచ్చారు. ఇప్పుడు ఆ అమ్మాయి తన జీవితంలో దాదాపుగా ఆ సంవత్సరం చెప్తున్నాను మీకు, 1984వ సంవత్సరం, అది 1984వ సంవత్సరం ఆల్బేనియా మెడికల్ కాలేజ్, అమెరికాలో, పేరు కూడా చెప్తున్నాను, ఆల్బేనియా మెడికల్ కాలేజ్. 1966వ సంవత్సరంలో చెరసాలలో ఉన్నప్పుడు ఆ అమ్మాయి తీర్మానం చేస్తుంది, ఇప్పుడు 1984 అంటే దాదాపుగా ఆఫ్టర్ 18 ఇయర్స్, 84 సంవత్సరాల తర్వాత ఒక అమ్మాయి ఆల్బేనియా మెడికల్ కాలేజీలో డాక్టరేట్ పట్టా తీసుకొని ఆ స్టేజ్ మీదకి వచ్చి, ఇక్కడ స్టేజ్ మీదకి వచ్చి ఎదురుగా కూర్చున్నటువంటి యొక్క మెడికల్ స్టూడెంట్స్, మెడికల్ ప్రొఫెసర్స్, మెడికల్ లెక్చరర్స్ మధ్యలో నిలబడి మాట్లాడుతున్న మేరీ క్లోడినా లెనిస్ డాక్టరేట్ పట్టా తీసుకొని మాట్లాడుతుంది 18 సంవత్సరాల తర్వాత. మీరు ఎవరైతే రోషముంటే, మీకు నేనేం చెప్తున్నాను, మీ అమ్మ నాన్న తిరగటం కాదు, మీకు రోషం ఉంటే ఇది చేయండి. మీకు రోషం ఉంటే, పౌరుషం ఉంటే. ఆ అమ్మాయి పడిన కష్టము వర్ణనాతీతం. కారణం ఏందో తెలుసా? 17 సంవత్సరాల జీవితం మీద నాశనం అయిపోయింది. ఇక అలాగ అవటానికి వీలులే. నేను చదువుకోలేనా? ఎట్లా చదువుకోలేనో చూస్తా. నేను కసి రావాలి మీకు, తింటానికి తిరగడానికి కాదు, దీనికి రావాలి కసి మీకు. అందుకు చెప్తున్నాను ఈ అమ్మాయి గురించి మీకు. 17 సంవత్సరాల వయసు వ్యర్థమైపోయిన మేరీ లెవిస్ 1984వ సంవత్సరంలో ఆ స్టేజి మీద నిలబడి తను మాట్లాడుతుంటే కింద కూర్చున్న వాళ్ళందరూ కళ్ళెమట నీళ్లు పెట్టారు. అప్పటిదాకా ఆ అమ్మాయి ఎవరో తెలియదు వాళ్ళకి. సాధించి చూపించింది. ఆ అమ్మాయి చదువు రాకపోతే, చదువుకోవటానికి కొరకు విశ్వ ప్రయత్నాలు చేస్తే ఒక అద్భుతమైన టీచర్ ఆ అమ్మాయి కోసమై అద్భుతమైన లిపి తయారు చేశాడు. ఆ అమ్మాయి కోసమైన రోగము సంబంధించిన లిపిని తయారు చేశాడు. ఆమె ఎలాగ చదువుకోగలదో, ఆ ఇంగ్లీష్ని కనుక ఎలాగ తన జీవితంలో కనుక తను రాసి ఆ అమ్మాయికి చదువు నేర్పించడం ప్రారంభించాడు. అలాగా చదువుకుంటూ ఉంది, కష్టపడి చదువుతూ ఉంది. 17 సంవత్సరముల వరకు ఒక్క తరగతి కూడా చదవలేదు అమ్మాయి. జాగ్రత్త వినని మాట, ఒక్క రోజు కూడా స్కూల్కి వెళ్ళలేదు అమ్మాయి. 17 సంవత్సరముల తర్వాత స్కూల్కి వెళ్ళటం నేర్చుకుంది. ఆ విధముగా టీచర్ చేత నేర్చుకుంది. ఆ విధముగా పెళ్లి చేసుకుంది. 2 పిల్లలు కనింది. కంటూ చదువుకుంటూ పెళ్లి చేసుకొని భర్తతో ఉంటూ పిల్లలను కంటూ మెడికల్ పట్టా తీసుకొని సర్వీస్ చేస్తుంది. ఇప్పుడు మీకు కళ్ళు ఇచ్చాడు, చేతులు ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు. మీరు ఏం చేస్తున్నారు? మీ బతుకును బట్టి మీ జీవితాన్ని పంటగా చేసుకుంటున్నారా? మీకు చదివించి అమ్మ నాన్న ఉన్నారు మీకు జీవితంలో, లెక్క లేకుండా పోతా ఉంది మీ యవనకాల జీవితంలో. దౌర్భాగ్యముగా పనికిమాలిన జీవితం జీవించడం క్షణం పట్టదు లోకములో. అదిగో ఆ అమ్మాయిలాగా తీర్మానం చేసుకోండి. కసి పెంచుకోండి. దేవుని కొరకే కసి పెంచుకోండి. నేను కూడా చదువుతా, లేకపోతే నేను ఒక పని నేర్చుకుంటా.
ఈ లోకంలో దౌర్భాగ్యుడిగా నేను తిరగనిక నుంచి. ఇలాంటివి ఇన్స్పిరేషన్ స్టోరీస్ బోల్డ్ ఉన్నాయి నా దగ్గరే. నేను డౌన్లోడ్ చేసుకున్నవి, తెలుసుకుని రాసుకున్నవన్నీ యవనస్తులు మీ కొరకు చెప్పాలని నా ఆశ. మీరేమనుకుంటున్నారు మీ జీవితాన్ని గురించి? నా వల్ల ఏం కాదు, నేనేమి చేయలేను, కనుక నేను నల్లందాన్ని, నేను పొట్టిదాన్ని, నాకు చదువు రావట్లేదు, ఈ కుంటి సాకులు చెప్పవద్దని. 17 సంవత్సరాల దాకా చదువుకోవడానికి బడికి వెళ్ళని ఒక అమ్మాయి చదువు రావటము కష్టమైపోయినట్టుగా రోగముతో కూడుకున్న అమ్మాయి మెడికల్ డాక్టర్ అయితే ఈరోజు నీకు సాధ్యం కాదా జీవితంలో? రోషం ఉండాలి. వ్యర్థమైపోయిన జీవితాన్ని బట్టి ఏడ్చింది 17 సంవత్సరాలు. అందుకొని కసి పెంచుకొని అదే 17 సంవత్సరాల తర్వాత డాక్టర్ని పట్టా తీసుకొని 35 సంవత్సరాల వయసులో డాక్టర్ మేరీ అని పిలువబడింది. ఒకప్పుడు దొంగ మేరీ, ఇప్పుడెవరు? డాక్టర్ మేరీ. ఇక అదే చెప్తున్నాను, దేవుని సన్నిధిలో మీ జీవితాలను దేవునికి ఇవ్వండి. రండి, మోకాల మీదకి రండి, మోకాల మీదకి రండి. ఒక్కసారి మీ మనసులను, మీ హృదయాలను చూసుకోండి. యేసయ్య సిలువ ప్రేమ ఈ ప్రపంచంలో ఎంతో మందిని మారుస్తూ ఉంది. నీ కన్నులు దేని మీద వేశావు? నీ కన్నులు దేని మీద తిరుగుతున్నాయి? నీ మనసు దేని మీద ఉంది? నీ హృదయం దేని మీద ఉంది? అమ్నోనులాగా, పొతీఫరు భార్యలాగా అందం మీదనా, రూపం మీదనా, నీకిష్టమైన మార్గం మీదనా? జాగ్రత్త, అది అందము కాదు, అది సౌందర్యము కాదు, అది నీ జీవితానికి శ్రేష్టమైన మార్గాన్ని తీసుకుని వెళ్ళే పరలోకం కాదు. అది మోసం, అది వ్యర్థమైపోయేది, నిన్ను చంపేది. అలాంటి మరణకరమైన, మోసకరమైన, వ్యర్థకరమైన మనసు వాటి మీద కన్ను వేసి నాకేం పర్వాలేదనుకొని మోసపోతున్నావా యవనస్తుడా? యవనస్తురాలా చూడు, ఆ అమెరికా దేశంలో మేరీ కెలికి లెవిస్ 17 సంవత్సరాలు తన జీవితం నాశనం చేసుకుంది, చెరసాలకు వెళ్ళిపోయింది. 17 సంవత్సరాల వయసులో చేసుకున్న తీర్మానం, నువ్వు ఇంకా అలాంటి యొక్క భయంకరమైన పరిస్థితికి దిగదారిపోలేదు. ఏదో చిన్న చిన్నవి చేస్తున్నావు. అయితే జాగ్రత్త, జాగ్రత్త. అందుకొని దేవునితో మాట్లాడుతున్నాడు. నువ్వు ఒక్క చదువే కాదు, నీకు దేవుడిచ్చిన టాలెంట్స్ ఉంటాయి. అందరూ చదువుల పైకి రాలేదు కనుక నువ్వు పని చేయగలుగుతావు కొని, కనుక నీకు టాలెంట్స్ కొన్ని ఉంటాయి. దాంట్లో అభ్యాసం చేసుకో, సమయాన్ని పోయేవాక. చెరసాల నుంచి బయటకు వచ్చిన తర్వాత నుంచి ఆ అమ్మాయి ఒక్క రోజు కూడా వేస్ట్ చేసుకోలేదు. ఈ రాత్రి ఇప్పటికే వేస్ట్ అయిపోయింది నీ జీవితం. ఎన్నెన్నో పగటి కళ్ళకు అంటున్నావు, నాకు అది చేత కాదు, నాకు డబ్బులు లేవు, నాకు చదువుకోలేను, నేనెక్కడ అవుతాను, నాకెలా సాధ్యమవుతుంది? మేరీకి సాధ్యమైంది నీకు కాదా? ఒక పేద విధవటి యొక్క స్థితిలో ఉన్న యవనస్తురాలకు సాధ్యమైంది నీకు కాదా? ఆమెకు సహాయం చేసిన వాడు నీకు సహాయం చేయడా దేవుడు? అసలు చదువుకోవడమే రాని కనుక అలాంటి అనారోగ్యంతో ఉన్న ఆ అమ్మాయిని చదివేట్టుగా చేసిన వాడు నీకు చేయడా దేవుడు? ఎందుకు పాడు చేసుకుంటావయ్యా? ఎందుకు పాడు చేసుకుంటావమ్మా? దసరా సెలవులంతా అనవసరంగా గడిచిపోయినాయి కదూ. ఏమన్నా ప్రయోజనకరమైన పని ఏమన్నా చేసావా చెప్పు ఈ సెలవుల్లో? నీ జీవితానికి, ఎవరికో కాదు, నీ జీవితానికి ప్రయోజనకర పని ఏమన్నా చేసావా? ఎంత వృధా అయిపోయింది జీవితం. అయినా పర్వాలేదు, ఈ రాత్రి దేవునితో మాట్లాడుతున్నాడు.
నిన్ను సంధిస్తున్నాడు. 1984 సంవత్సరంలో ఆల్బేనియా మెడికల్ కాలేజీలో ఆ డయాస్ మీద నిలబడి ఆ అమ్మాయి మెడికల్ డాక్టరేట్ పట్టా పట్టుకొని నిలబడి మాట్లాడుతుంది. దేవుడు నీకు ఇస్తాడమ్మా, నీకు ఇస్తాడయ్యా. ఆ కసి కలిగుండు, ఆ మంట కలిగుండు. ప్రతిరోజు బైబిల్ చదువు, ప్రార్థన చేసుకో, దేవుడు కొరకై సమయాన్ని కొంత ఇవ్వు. దేవుడు నిన్ను బాగు చేస్తాడు. ఒక చదువు రాని, చదువుకోలేని అమ్మాయిని డాక్టర్ని చేస్తే నేను చేయడా? ఎందుకు సందేహిస్తావు? ఈ రాత్రి నీ జీవితాన్ని కనుక అప్పగించుకో. ఆ అమ్మాయి ఆ చెరసాలలోనే తన జీవిత తీర్మానం చేసుకుంది. నీకు ఇంకా చెరసాల పరిస్థితులు రాలేదు. ఆ యేసయ్య ప్రేమను తృణీకరించుకుంటావా యవనస్తురాలా? ఓ యవనస్తుడా, దేవుడు నిన్ను ఏదో చేయటానికి కొరకు ఇష్టపడుతున్నాడు. పరిశుద్ధాల అంకురితులై మంచు వలె అరుణోదయ గర్భములో నుండి నీవు శ్రేష్టమైన యవనస్తుడికి యవనస్తురాలుగా ఆయన యుద్ధ సన్నాహ దినములోనికి నువ్వు రావాలని కోరుతూ ఎదురు చూస్తున్నాడు. చిన్న ప్రార్థన చేసుకో. ప్రభువా, నేను పాపినయ్యా అని చిన్న ప్రార్థన. నువ్వు ఒకవేళ కుటుంబస్తురాలైనా కూడా జ్ఞాపకం చేసుకో. నాకంతా తెలుసు అనుకుంటున్నావా? నీ పిల్లలు చెడిపోవడానికి కారణం నీవు కదా. నీ కుటుంబ ప్రార్థన లేదు నీకు ఈరోజు వరకు నీ పిల్లలకి చెప్పుకోవడానికి. చెడగొడుతుంది నీవు కదా నీ జీవితంలో. నీవే చూస్తున్నావు ఇంటిలో కూర్చోబెట్టి టీవీ సీరియళ్ళన్నీ. నీ పిల్లలు చెడిపోవడానికి నాచిన వాడి కారణం నువ్వు కదా. పెద్దవాళ్ళారా, మీరు కూడా జ్ఞాపకం చేసుకొని సరి చేసుకోండి. ఆ చక్కని 17 సంవత్సరాల అమ్మాయిని బాగు చేసిన వాడు మీ పిల్లలను బాగు చేయడా? మీరు తీసుకోవాల్సిన నిర్ణయం కూడా మీరు తీసుకోండి. సో దేవుని దగ్గర పాపంలో ఒక్కొక్కరు విడిచిపెట్టండి. ఎవరు రక్షించబడలేదో ఇంకా, మీరు ఏ వయసులో ఉన్నారో నాకు తెలియదు. చిన్న ప్రార్థన. క్షమిస్తాడు. ఆ అమ్మాయిని క్షమించినట్టుగా నిన్ను క్షమిస్తాడు. ఆ అమ్మాయికి వలె నిన్ను కూడా తన యొక్క మార్గములో నిన్ను పైకి తీసుకొస్తాడు. హృదయపూర్తిగా చేయి ప్రార్థన. నీ బైబిల్లో రాసుకో. ఫలానా దినమున ప్రభు నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడుతూ వచ్చావు. ఇప్పటికే నా జీవితాన్ని ఆ మేరీకి వలె 17 సంవత్సరాలు ఆమె నాశనం చేసుకుంది. నేను ఇదిగో ఈ 10 సంవత్సరాలు, ఇదిగో ఈ 17 సంవత్సరాలు, ఇదిగో ఈ 20 సంవత్సరాలు వృధా చేసుకున్నాను. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధులైన దేవా, నీకు స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో మేరీ లేవిస్ అమెరికా దేశంలో ప్రభువా, నిజంగా ఎంతమంది జీవితాలు ఇలాంటివి ఉన్నవో మేము ఎంతో సిగ్గుపడాలయ్యా. నేను ఆ అమ్మాయి జీవితానికి చదువుతుంటే వింటూ ఉంటే నిజంగా నా మట్టుకు నాకు సిగ్గనిపించింది. ఆ యవనస్తుడు ప్రతిరోజు రాత్రి టీవీ చూసి ఆ 2 గంటలను నా దేవునికి ఎందుకు ఇవ్వకూడదు, నేను ఎందుకు వృధా చేయాలి అని తీర్మానం చేసుకొని ఆ టీవీ తెగనమ్మేశాడు. ఆ కొంచెము డబ్బులతోటి దేవుని కొరకే పనిచేయడం ప్రారంభించాడు. ప్రతిరోజు అదే 2 గంటలు దేవుని దగ్గర మోకాళ్ళని ప్రార్థన చేయడం ప్రారంభించడం యవనస్తుల కోసమై గొప్ప రివైవల్ మీరు తీసుకొచ్చారు. మేము ఎంత సమయం వృధా చేస్తున్నాం మాకు తెలుసు. ప్రభు, సంఘములో నీ ఆత్మ కార్యాన్ని జరిగించండి అయ్యా. నీ పరిశుద్ధాత్మిక తాకుదలలో మమ్మల్ని ఉంచండి, సహాయం చేయండి. ఇదిగో సెలవులలో నీ బిడ్డలకు గడిపి తిరిగి రేపు సాయంకాలము కానీ ఎల్లుండి కానీ
తిరిగి కాలేజెస్ స్కూల్స్కి వెళ్ళబోతున్నారు బిడ్డలు. ప్రభు, ఈ 5 రోజులు ఎవరు వచ్చి ఆలకించారో, ఎవరు ఈరోజు వచ్చారో వారందరి కొరకే ప్రార్థన చేసుకుంటున్నారు. వారి తల్లిదండ్రులు కూడా శ్రద్ధ తీసుకోవడానికి సహాయం చేయండి. యవనస్తుల బిడ్డలు కూడా తీర్మానం చేసుకోవడానికి సహాయం చేయండి. ఈ లోకములో ఉన్న అందం మీద, సౌందర్యం మీద, ఆ పెళ్లిళ్ళ మీద, వాటి మీద, డబ్బుల మీద, వాటి మీద, వీటి మీద కాదు మా కన్ను వేయవలసింది. అవి ఏవి మమ్మల్ని హత్తుకో, అవి ఏవి మమ్మల్ని కౌగిలించుకో. మేం కౌగిలించుకోవటమే వాటిని. చాలా చక్కని స్టేట్మెంట్ ఇచ్చాడు ఆ సహోదరుడు. జీవిత సత్యం ఇది. ప్రభువైన యేసు ఈ రాత్రి ఎవరైనా నిజంగా నీ సన్నిధిలో పాపం ఒప్పుకొని వారి తీర్మానం చేసుకుంటే వారి తీర్మానం స్థిరపరచండి, బలపరచండి. దేని కొరకై నీ బిడ్డలను ఇంతవరకు కాపాడుతూ వచ్చావు ఆ పని వారి ద్వారా నెరవేర్చండి. ఆ మేరీ ఆల్బేనియా మెడికల్ కాలేజీలో ఆ డయాస్ మీద, పుల్పెట్ మీద నిలబడి మాట్లాడుతుంటే అందరూ ఆశ్చర్యపోయి నోటి మీద వేలేసుకున్నారు. అవును, నీ బిడ్డల యొక్క జీవితం ఇక్కడ కూర్చున్న చిన్నపిల్లలు కానీ, యవనస్తులు కానీ, పెద్దవాళ్ళు కానీ, యవనస్తులు కుటుంబస్తులు కానీ జ్ఞాపకం చేసుకుంటున్నాం. మమ్మల్ని చూసి నోటి మీద వేలి వేసుకునే వారినిగా మేము బ్రతకటానికి మాకు నేర్పించు. అలాగే జీవించడానికి వరకే నేర్పించు. ఇది ఒక్క రోజుతోనే కలగలేదు. ఆమెకు 18 సంవత్సరాలు పట్టింది. 18 సంవత్సరాలు. కాబట్టి మేము కూడా ప్రయత్నం చేయటానికి, ప్రయాసపడటానికి, బిడ్డల జీవితాలను చెడగొడుతున్న శత్రువు యొక్క కౌగిట్లో నుంచి బయటికి తీసుకురండి. తిరిగి రేపు ప్రభు దిన కొరకే సిద్ధపరచు. వారి భవిష్యత్తు అంతటినీ చేతులుగా అప్పగించుకుంటున్నారు. తెలియదయ్యా, వారికి తెలియదు. యవన కాలం వారి మీరు క్షమించండి, క్షమించండి. శత్రువు యొక్క వలలోంచి బయటికి తీసుకురా. నేను అదే కోరుకుంటున్నాను. వందనా స్తోత్రాలు చెల్లిస్తూ తిరిగి కొంత సమయం ప్రార్థన కూడా గడపడానికి సహాయం చేయి. రేపు ప్రభు దినము కొరకు మమ్మల్ని సిద్ధపరచవలసిందిగా ప్రార్థిస్తూ నా ప్రభును, నా రక్షకుడునైనా యేసుక్రీస్తు ప్రభు నామమున వందనములు చెల్లించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మకను సహవాసం ఇక్కడ చేయని మనలను సర్వలోకంచ తలబిడలకును సర్వకాలము తోడే ఉండును గాక. ఆమేన్. మనది లేచి నిలబడి ఆ పాట పాడుకుందాం. ఆ సమయంలో కనుక